ఈ రక్తం చాలా టేస్టీ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది 2 పొట్టేలను కట్ చేసిన రక్తం చూడండి ఎలా ఉందో. కట్ చేసినప్పుడు లిక్విడ్ గానే ఉంటుంది, కానీ కొద్దిసేపటికి ఇలా గడ్డ కట్టుకొని పోతుంది. దాన్ని నేను స్ట్రైట్ గా కట్ చేయించుకొని తీసుకొని వచ్చిన. చూడండి ఎలా కనిపిస్తుందో, చూడడానికి చేపల్లాగానే ఉంది కదా అసలుకి. చాలా రెడ్గా ఉంది, బ్లడ్ కదండి, రెడ్గానే ఉంటుంది. మళ్ళీ చూడండి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ ఫుల్గా వేసి నీట్గా కడుక్కున్న తర్వాత చూడండి ఎలా ఉందో. స్టవ్ పైన ఒక అటుక పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడి అవ్వాలి. వేడైన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇగో నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో ఈ బ్లడ్ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి. మనం రక్తంని చిన్న ముక్కలుగా చేయలేదు కాబట్టి ఈ టైంలోనే బాగా కలుపుకోవాలి. అవి చిన్న పీసెస్గా తయారైపోతాయి. ఒకవేళ ముందే కట్ చేసుకున్నాం అనుకోండి చిన్న పీసులుగా, ఇప్పుడైతే తినడానికి రానంత చిన్నగా అయిపోతాయి కలుపుతాం కాబట్టి. సో అందుకని ఇలా చేయండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఖచ్చితంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత చూడండి మన కర్రీ ఎలా వచ్చిందో. పీసెస్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. దీన్ని గనక చపాతీకి పెట్టుకొని అలా అలా తింటూ ఉంటే అబ్బబ్బబ్బా చాలా టేస్ట్ అసలు. ఇది బాగుంది కదండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్.